రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయపూడిలోని పరేడ్ మైదానంలో స్వర్ణాంధ్ర 2047 థీమ్తో నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అనంతరం పోలీసుల దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాజధాని అమరావతిలో తొలిసారి 15 ఆగస్టు వేడుకలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఇక జాతీయ జెండా మన ఆత్మగౌరవానికి ప్రతిబింబమని, మన ఐక్యతకు చిహ్నంగా నిలుస్తూ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర సమరంలో తెలుగు నేల కూడా తనదైన ముద్ర వేసిందని గుర్తు చేశారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా తెలుగు నేలకు గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందరూ నిలబడి ఉండగానే జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. రాష్ట్ర సల్యూట్ విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు, అనిశ్చిత నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్. మన రాష్ట్రానికి ఒక లక్ష్యం ఉండాలి, మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ, అదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే 10 సూత్రాలతో విజన్ సాకారం చేద్దాం.